హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఆనియన్ పకోడా అనమాట. ఉల్లిపాయ పకోడా, గట్టి పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ చేస్తున్నాను అనమాట. అదైతే ఎలా చేశానో చూపిపోతున్నాను. వర్షం పడుతుంది కదా, ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇంకా వేడిగా ఏమైనా కావాలి అడుగుతూ ఉన్నారు. వర్షం పడితే మామూలుగానే పని ఎక్కువ, బట్టలు అవి ఇవి తీసుకుంటూ ఆరేసుకుంటూ ఇంకా దానికి తగ్గట్టు ఈ వంటల పని కూడా ఇంకొంచెం ఎక్కువ అవుతుందన్నమాట రోజు చేసేదానికన్నా. ఇప్పుడు దానికోసం అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు తొక్కు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసామనుకో ఆయిల్లో వేసినప్పుడు మాడిపోతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఒకసారి నలిపేసుకున్నామనుకో ఉల్లిపాయని కట్ చేసుకున్న తర్వాత ఇలా విడిపోతుంది, బాగుంటుంది అప్పుడు. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కారం తినే దాన్ని బట్టి అయితే వేసుకోవాలి, 1 కానీ 2 కానీ. అలాగే కరివేపాకు కొంచెం ఇలాగే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. పెద్ద పెద్ద ఆకులు వేసామనుకో పెడతారు కదా పిల్లలు, ఇంకా అందుకని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మొత్తం అన్నీ చిన్నగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో, మరీ సన్నగా కాదు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పకోడీకి సాల్ట్ ఎక్కువైతే పట్టదు, చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారం లేదని కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాము కూడా, శనగపిండి వేస్తాం కదా ఫాస్ట్గా అరగడం కోసం అయితే, ఇంకా పిల్లలకి మనకైనా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది కదా. వాము కూడా యాడ్ చేసాను, వాము హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. పిసుకుతూ ఇలా కలిపామనుకో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ రిలీజ్ అయ్యే వరకు. ఇలా కలుపుకున్నామనుకో వాటర్ యాడ్ చేసే అవసరం లేకుండా సరిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేయకూడదు పకోడీకి, ఇలా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 కప్పు అయితే శనగపిండి యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అందరికీ తెలియదు, బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి బియ్యం పిండి వేసుకొని. ఇంకొంచెం యాడ్ చేసినా ఏమవ్వదు, బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముద్ద అయితే వస్తుందన్నమాట కలుపుతూ ఉంటే. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఈలోపు ఆయిల్ అయితే పెట్టేశాను, హీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లో ఎలా వేసుకోవాలో వీడియో క్లిప్లో చూపించినట్టుగా వేసుకోండి. చూసారు కదా, ఇలాగా కొంచెం కొంచెం అయితే ఇలా యాడ్ ఇలాగా చేతితోటి ఇలా తీసుకొని ఆయిల్లో యాడ్ చేసామనుకో పకోడీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించినట్టుగా యాడ్ చేసుకోవాలి. చేయి తడుపుకుంటూ ఉండాలి, శనగపిండి కదా జిగురు అయితే వస్తుంది, కొంచెం చేతికి అంటుకుంటే ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఈలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా కొంచెం అయితే వేసి చూసాను, హీట్ అయింది. ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను. జాగ్రత్తగా వేయండి ఆయిల్లో వేసుకునేటప్పుడు, ఆయిల్ అయితే పైకి పడిపోతుంది. అది అనేది అలాగా పడిపోయింది అనుకో గట్టిగా ఆయిల్ పైన పడుతుంది చేతుల మీద. ఆయిల్ దగ్గర ఏ వంటలు చేసేటప్పుడైనా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతాయి. అలాగనే సిమ్లో కూడా పెట్టకూడదు, సిమ్లో పెడితే ఫాస్ట్గా ఫ్రై అవ్వవు అనమాట, పిండి ఆయిల్ అనేది లాగేస్తాయి. చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో. మంటను ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఆనియన్స్ మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తాయి. చూసారు కదా, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గానే రెడీ అవుతుంది పకోడీ అయితే. ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అప్పటికప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మొత్తం వడకట్టేసి అదే కొంచెం సేపు అలా పట్టుకున్నాం అనుకో ఆయిల్ మొత్తం పడిపోతుంది కదా,
ఆ తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే టిష్యూ వేసుకున్న ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. చూసారు కదా, ఈజీగా రెడీ అయిపోయింది పకోడీ అయితే. 5 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు అనమాట, ఎంత పకోడీ అయినా సరే. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఇది పెద్ద కష్టమే ఉండదు కాబట్టి ఎవరైనా గెస్టులు వచ్చినా ఈజీగా చేసి పెట్టేయచ్చు. వర్షం పడుతుంది కదా, ఇంకా పిల్లలకు కూడా టేస్టీగా వేడివేడిగా చేసి పెట్టామనుకో స్కూల్ నుంచి రాగానే తినేస్తారనమాట ఇష్టంగా. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.